హలో, ఒక్క నిమిషం జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. చూశారు కదా, ఎవరు వాళ్ళు అనుకుంటున్నారా? అసలు ఏంటి వారు? దెయ్యాలయమైన భూతాలు అనుకుంటున్నారా? చెబతా జాగ్రత్తగా వినండి. అసలు వారెవరో, ఎందుకు అలా ఉన్నారో కారణం ఏంటో చెప్తాను. వాళ్లకు కూడా సువార్త బడించబడింది. వారు నరమాంస భక్షకులైన వారు గిరిజన అడవిలో భయంకరమైన చోట్ల ఉన్న వ్యక్తులకు కూడా సువార్త ప్రకటించబడింది. మీకు గుర్తుందా? మత్తయి సువార్త 24:14 తీసి వాక్యం చూడండి. చూసి ఈ యొక్క వీడియో చూడండి, సిద్ధపడండి. సరే, స్టార్ట్ చేద్దామా? యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారు అందరూ? చాలా సంతోషం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్న ఒక దైవ సేవకునిగా, మిమ్మల్ని ప్రేమించే దేవుని దాసుడిగా, నా కొరకు కూడా ప్రార్థన చేస్తూ నమ్ముచూ ఉన్నాను. అసలు వాళ్ళెవరో తెలుసా? దానికంటే ముందుగా దేవుని వాక్యాన్ని మనం చూడాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ న్యూస్, ఇంపార్టెంట్ విషయము. మత్తయి సువార్త 24:14 ఏం వాక్యం రాయబడింది? సకల జనులకు అందరికీ సువార్త బడించిన తర్వాత తర్వాత అంతము వచ్చును అనే మాట రాయబడింది కదా. సువార్త అందరికీ ప్రకటించబడాలి. మారుమూల ప్రాంతాలు, అడవిలలో, కటిక చీకటిలో ఉన్న వారికి కూడా సువార్త బడించే విధానం కలిగి ఉండాలా. అప్పుడే దేవుని రాకడ వస్తుంది. ఈరోజు అనేక చోట్ల సువార్త బడించబడుతుంది. ప్రతి వ్యక్తులకు కూడా సువార్త అందుతుంది. సోషల్ మీడియా రూపంలో వెళ్తూ ఉంది. ఇంటర్నెట్ ద్వారా, టీవీల ద్వారా అనేకమైన చోట్లకి సువార్త వెళ్తుంది. దేవుని రాకడ రావడం ఆలస్యమే. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటో తెలుసా? వారు దెయ్యాలలాగా, భూతాలలాగా కనబడుతున్నారు కదా. భయంకరమైన వస్త్రధారణ వేసుకొని వాళ్ళని చూస్తే చిన్నపిల్లలకే భయం. వారు ఎక్కడున్నా తెలుసా? ఒక భయంకరమైన అరణ్యములో, అడవిలో ఉన్నారు. వాళ్ళకి సువార్త అందించారు. ఏంటి పాస్టర్ గారు, నిజమా అంటారా? యస్, నిజం. నేను విత్ ప్రూఫ్స్తో కూడా నేను మీకు వాటిని చూపిస్తాను. పాపువా న్యూ గినియా అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక అడవి. ఆ అడవిలో చాలా జాతులు నివసించాయి. ఈ జాతుల దగ్గరికి సువార్త తీసుకెళ్ళడం చాలా కష్టం. అప్పటికే చాలామంది సువార్త తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. చాలా చోట్ల అనేక ఇతర ప్రాంతాల్లో చనిపోయారు. సముద్రం పక్కనే ఉన్న పరిస్థితులు చూసాం కదా. అయితే వీళ్లకు సువార్త పఠించడానికి చాలామంది ప్రయాసపడ్డారు. చూశారు. వారి వస్త్రధరణ ఒక రకం. ఎందుకు వారు అక్కడ కూర్చున్నారో తెలుసా? వారు వాళ్ళన్నీ అట్లా వేసుకొని స్పిరిట్ బర్డ్స్ అంటారు వాళ్ళని. ఉదయకాలాన ఊర్లో నుంచి 5 గంటలకు వచ్చేస్తారు. అక్కడికి వచ్చేసి అక్కడ 5 గంటల నుంచి 6 గంటల నుంచి అక్కడే కూర్చుంటారు. ఎందుకంటే వారు ఆ నది కనబడుతుంది కదా, నది. ఆ నది దగ్గర వారి ఆత్మలు వస్తాయని, ఎవరో ఒక్కరు వచ్చి అక్కడ వారికి సహాయం చేస్తారని, వాళ్ళ బ్రతుకును మారుస్తారని కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళ పితరులు చెప్పారంట. వాళ్ళు అట్లనే ఉన్నారు. మా ఆత్మలు వచ్చేసి మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు స్వర్గానికి, పరలోకానికి అని వాళ్ళ ఆలోచన, భావన. అలాగన పిల్లలతో సహా ఆడవారు, మగవారు అట్లనే ఉంటారు వాళ్ళు. అలాంటి రకమైన వ్యక్తులు, ఘోరమైన తెగకు చాలా డేంజరస్ ట్రైబ్ అది, తెగ. వారికి సువార్త పఠించడానికి ఒక మిషనరీస్ కొంతమంది సువార్త చేయడానికి ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా డిసెంబర్ 24 క్రిస్టమస్ సందర్భంగా వారు సువార్త చేయడానికి కొన్ని పండ్లు, ఆ తర్వాత వారికి బట్టలు,
తర్వాత కావలసిన సామాగ్రి తీసుకొని వారు సముద్ర మార్గమున అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్తే వారు విపరీతంగా కనబడతా ఉన్నారు. చాలా దారుణంగా ఉన్నారు వాళ్ళు. సరైన ఇల్లు లేవు, ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళు వెళ్ళారు. ఆల్రెడీ అక్కడ ఒక వ్యక్తిని చూశారు. ఏమండి మాకు సహాయం చేస్తారా? మీకు సహాయం చేస్తే కొంచెం దేవుని వాక్యాలు చెబుతాం, అలాగనే కొంత డబ్బు ఇస్తానని చెప్తే సరే అని అన్నాడు అతను. వీళ్ళేం చెడ్డ మాటలు చెప్పట్లేదుగా, మందు తాగించమని చెప్పట్లేదుగా, త్రాగండని చెప్పట్లేదు కదా, వ్యభిచారం చెయ్యమని బోధలు చేయట్లేదు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? దేవుని మాట, బాగుపరిచే మాట, చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గర ఉండడానికి మార్గాన్ని సువిషయం చేయడానికి వాళ్ళ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అంత ప్రయాసపడి వాళ్ళ దగ్గరికి వచ్చారు. వారు ఎక్కడున్నా తెలుసా? ఆ నది దగ్గర కొండలలో గుహల్లో దాక్కుని ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి ఇతను వెళ్ళారు. డానియేల్ అనే వ్యక్తి, తోపియా అనే ఒక ట్రైబ్ అది. అక్కడికి వెళ్ళి వారు ఎక్కడి మీరేంటండి, ఎలా ఉన్నారు, ఏంటి పరిస్థితి వాళ్ళన్నీ చెప్పారు. బాగానే మాట్లాడారు, బాగానే రిసీవ్ చేసుకున్నారు వాళ్ళ భాషలో. ఈ డానియేల్ అనే వ్యక్తి అనేక చోట్లకి వెళ్ళి ఇతను సువార్త బడిస్తా ఉంటాడు. ఇలాగన సువార్త బడిస్తే పరిస్థితులు కనబడ్డాయి. సువార్త చెప్పాడు వాళ్ళకి. నేను మాట్లాడితే మనం అనుకుంటారా మీరంటే, ఏమీ లేదు, మాట్లాడండి. యేసుప్రభు గురించి చెప్తాను వింటారంటే, యేసుప్రభు గురించి చెప్తానంటే విన్నారు. సిస్టర్స్, బ్రదర్స్ కొంతమంది వెళ్ళారు, సువార్త బడించారు, హ్యాపీగా ఫీల్ అయిపోయినారు వాళ్ళు. స్పిరిట్స్, ఆత్మల గురించి చెప్పారు. ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు కదా, కొన్ని మాటలు చెప్పమంటారా? మీకు చాలా సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు మీరు ఇలా, మరి మీ ఆత్మలు ఎవరైనా వచ్చి కనపడ్డారా? ఎప్పుడన్నా చూశారంటే లేదండి, ఎవరు రాలేదండి. మరి ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఏదో మా వాళ్ళు చెప్పారు అంటున్నాం. కాదు, యేసు క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఆయన మన కొరకు ఎన్నో త్యాగం చేసి చనిపోయి అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఆయన ఘనమైన కార్యం జరిగిస్తూ వచ్చాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, అవునా? గుడ్డి వారికి చూపించారు, అవునా? చనిపోయిన వాళ్ళు లేపారు, అవునా? అవునా 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 ఆశ్చర్యం. అలాంటి దేవుని పరిచయం చేయగానే వారు మనసు మార్చబడింది. వారి పిల్లలు కూడా ఒక రకంగా ఉంటారు, వారి వసతిని ఒక రకంగా ఉంటుంది. వారు భయంకరమైన వ్యక్తులంట. ఆస్ట్రేలియాకు పైన పాపు న్యూగిని అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ వారు నివసిస్తున్నారు. ఘోరమైన తెగకు సంబంధించిన వారు. అసలు వాళ్ళు అక్కడికి ఎలా వెళ్ళారు? ఎవరో అక్కడ ఒకళ్ళు పాతకపోతే అలా పిల్లలు పెరిగి అక్కడ నివసిస్తున్నారు. బయట వాతావరణం వారికి తెలియదు. సమస్త సృష్టికి స్వార్థ బడించడం కొరకై ప్రజలు వెళ్తా ఉన్నారు. దేవుని మాటలు ప్రకటించడానికి వెళ్తా ఉన్నారు. దేవుని మాటల గురించి తెలియజేస్తా ఉన్నారు. ఎందుకు ఈ భారం, ఎందుకు ఈ బాధ? కారణం ఏంటి తెలుసా? స్వార్థ బడించాలి. అనేక చోట్ల దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. రాబోయే దినాలు యేసుక్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది. అందరికీ స్వార్థ అందించబడుతుంది. ఇలా టీవీలు, సెల్ ఫోన్లు కూడా తెలియని ఘోరమైన నరమాంస భక్షకులకు, అనాగరికులకు దేవుని స్వార్థ పడించడానికి దేవుని ప్రజలు వెళ్తా ఉన్నారు. ఇక సమయం ఉందా చెప్పండి? సమయమే లేదు, సిద్ధపడే తరుణమే ఇది. సమయమే లేదు, సిద్ధపడే తరుణమే ఇది. క్రీస్తు యేసు వేగముగా రాబోచున్నారు. క్రీస్తు యేసు వేగముగా రాబోచున్నారు. సిద్ధపడుమా సంగమా, సిద్ధపడుమా సంగమా. తరుణము లేదు, సిద్ధపడు. ఈరోజు ఎంతకాలంలో దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఏదో బ్రతుకు కొనసాగించుకోవడానికి వెళ్ళిపోతున్నావు. ఇంకా నువ్వు చర్చికి వెళ్తున్నావు, రక్షణ లేదు. ఏదో నమ్ముకున్నాను అనుకుంటున్నావు, కానీ నమ్మినట్టు కాదు, మారు మనసు లేదు. కాబట్టి ఆలోచించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి రక్షణ లేదు, రక్షణ దయచేసి త్వరగా రాబోతున్నారు, మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.